హలో గాయ్స్! ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ వచ్చేసి చికెన్ శనగపప్పు కర్రీ అండి. టర్కీ స్టైల్‌లో ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను. చాలా సింపుల్ బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కావాల్సిందల్లా బటరు, ఆయిల్ వేసి దాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. బటరు, ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత నేను 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని హీట్ అయిన బటర్ ఆయిల్‌లో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి మరొకసారి కలిపి ఆనియన్ మగ్గిపోయింది అని అన్నప్పుడు ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్న తర్వాత మరొక్కసారి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఎందుకంటే అల్లంలో పచ్చి వాసన వస్తుంది కదా! ఆ పచ్చి వాసన అంతా పోయి మంచి సువాసన అనేది వస్తుందనమాట. చక్కగా మరొక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదండీ! చికెను నేనొచ్చేసి 3 కిలో చికెన్ తీసుకున్నానండి. నేను 3 కిలో చికెన్ తీసుకున్నాను. నీట్‌గా కడిగేసి దాన్ని నేను సాల్ట్ వాటర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి ఉంచాననమాట. ఎందుకు అనంటే చికెను మనం వండే ముందు సాల్ట్ వాటర్‌లో అలా నానబెట్టి ఉంచితే కనుక పీస్ అనేది చాలా జ్యూసీ టెండరీగా ఉంటదండి. సో, నేను ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని సాల్ట్ వాటర్‌లో నానబెట్టాననమాట. తర్వాత చికెన్‌ని మొత్తం ఇలా చూపిస్తున్నట్టుగా అండి వీడియోలో మొత్తం అంతా గూడా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆహ్, ఆనియన్స్‌తో పాటు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి చక్కగా ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. దాని తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని చికెన్ అంతా దగ్గరకవుతుంది గదండీ! దాని లోపల నుంచి వాటర్ వస్తుంది గదా! వాటర్ వేయకూడదు. ఆ చికెన్ నుంచి వచ్చే వాటర్‌తోనే చికెన్‌ని మొత్తం మగ్గబెట్టాలనమాట. వాటర్‌ని వేయకూడదు అందులో. చికెన్‌తో వచ్చే ఊరుతుంది గదండీ వాటరు చికెన్ మగ్గేటప్పుడు. ఆ వాటర్‌తోనే చికెన్‌ని మొత్తం మనం కుక్ చేసుకోవాలనమాట. లాస్ట్‌లో యాడ్ చేసుకుందాము మనం వాటరు. ఇప్పుడైతే మాత్రం వాటర్ యాడ్ చేయకుండా చికెన్ మొత్తము అందులోంచి వచ్చే వాటర్‌తోనే మగ్గబెట్టాలి ఫ్రెండ్స్. చక్కగా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంచండి చికెన్‌ని. అప్పుడు ఇంకా 2 సైడ్‌లు కూడా చికెన్ మొత్తం మగ్గిపోతుంది. సో, మూత పెట్టేసి మగ్గబెట్టుకుందాం ఫ్రెండ్స్. అలా అయితేనే చికెన్‌లోని పచ్చి వాసన కానీ, నీసు వాసనలా గాని అనిపిచ్చదు. చికెన్ కూడా చాలా బావుంటుందనమాట. మూత తీసి మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కర్రీ పౌడర్ అని చెప్పేసి ఇక్కడ కువైటీ వాళ్ళు యూజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్! కర్రీ పౌడర్. మనకి గరం మసాలా ఎలా ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి అలా ఉంటుంది. నేను పెద్దవి 3 చెంచాలు వేసుకున్నాననమాట. పెద్దవి 3 చెంచాలు కర్రీ పౌడర్ వేసుకున్న తర్వాత, ఒక చెంచాడు పసుపు, తర్వాత ఉప్పు మీ రుచికి సరిపడగా. ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర, ధనియాల పొడి నేను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఆ పౌడర్‌నే వాడుతున్నాననమాట. ఆ పౌడర్‌ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలండి. చక్కగా ముక్కలకి మొత్తం ఆ పౌడరు, ఆ మసాలా మొత్తం ముక్కలకి చక్కగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టి మగ్గబెట్టుకోవాలనమాట. అలానే మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గిపోయిన తర్వాత నేను పెద్ద సైజువి ఒక 4 టమాటోస్ తీసుకున్నానండి ఫ్రెష్ టమాటోలు. ఆ ఫ్రెష్ టమాటోలని నీట్‌గా కడిగేసి పేస్ట్ చేసుకోవాలండి మిక్సర్‌లో వేసి. పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని వేసి దాంట్లోనే నేను 2 కప్పులు వేడి నీళ్ళు, 2 కప్పులు వేడి నీళ్ళు కలిపి ఆ హాట్ వాటర్‌ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలనమాట. చక్కగా కలిపిన తర్వాత బ్లాక్ లెమన్ ఉంటాయి కదండీ ఇక్కడ డ్రైవి. ఆ లెమన్స్ కూడా వేసి పెద్దవి పచ్చిమిరపకాయలు ఇవి కారంగా ఉండవు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కారం ఎక్కువ తినరు కాబట్టి నేను అవి 2 వేశాను అంతే. అవి కారం ఉండవు. జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. అవి కూడా ఏసి చక్కగా ఉడకనివ్వాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చికెన్ 10 నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఆల్రెడీ ముందే శనగపప్పు నీట్‌గా కడిగేసి నేను హాట్ వాటర్‌లో నానబెట్టానండి. ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్‌లో ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను 2 పెద్ద కప్పులు శనగపప్పు అయితే తీసుకున్నాను. శనగపప్పుని నానబెట్టిన తర్వాత ఇప్పుడు కర్రీలో వేసుకోవాలనమాట అండి. కర్రీలో మొత్తం ఆ శనగపప్పు మొత్తం వేసేసుకోవాలి పైనుంచి. శనగపప్పు మొత్తం వేసేసుకొని ఒక్కసారి పైనుంచి కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేయాలండి.
ఎందుకంటే ఇది ఆల్రెడీ నానిపోయి ఉంటది కాబట్టి ఎక్కువ సేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. శనగపప్పు లాస్ట్‌లోనే వేసుకోవాలండి. ముందేసుకుంటే కానీ అడుగంటేస్తుందనమాట. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నప్పటికి ఆయిల్ తేలి పైకొస్తుందండి. అప్పుడు ఇంక మనకి చికెన్ కుక్ అయిపోయినట్టనమాట. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కర్రీ సింపుల్ కానీ టేస్ట్ చాలా బావుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.